యూనివర్స్ యొక్క నిశ్శబ్ద సంకేతం. ఒకవేళ ఈ వీడియో మీకు చేరిందంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు, అది దాచిన ప్రేమ యొక్క పిలుపు. మీరెప్పుడైనా ఆలోచించారా? కొన్ని వీడియోలు, కొన్ని పాటలు, కొన్ని మాటలు మన హృదయాన్ని ఎందుకంత లోతుగా తాకుతాయి? అవి మన స్వంత కథను చెప్పినట్టుగా. మీరెప్పుడైనా అనుభవించారా? ఎవరో మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నారని, కానీ ఏమీ చెప్పలేకపోతున్నారని. మీకు కూడా మళ్ళీ మళ్ళీ అనిపిస్తుందా? ఎవరో ప్రతిరోజు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, కానీ తనను తాను మీకు దూరంగా ఉంచుకుంటున్నారని. అవును అంటే నమ్మండి, ఈ వీడియో మీ దగ్గరికి ఇలా రాలేదు. ఇది సాధారణ రీల్ కాదు, కానీ యూనివర్స్ యొక్క లోతైన సంకేతం. ఒక పిలుపు, అది మాటలు లేకుండానే మీ ఆత్మకు చేరుకోవాలని ప్రయత్నిస్తోంది. ఎందుకంటే ఎవరి ప్రేమైనా మాటల్లోకి మారకపోతే యూనివర్స్ స్వయంగా సంకేతాల భాష మాట్లాడడం మొదలు పెడుతుంది. ఈ వీడియోతో కనెక్ట్ అవ్వడం మీ ఆత్మలోని ఆ భాగాన్ని మేల్కొల్పుతుంది. దాన్ని మీరు మర్చిపోవాలని ప్రయత్నించారేమో. ఆ ముఖం, దాని కళ్లల్లో ఎప్పుడో అసంపూర్ణమైన మాట ఉంది. ఆ స్పర్శ, అది ఇప్పటికీ గాలిలో తేలుతోంది. ఆ బంధం, మీరు దాన్ని అలక్ష్యం చేశారు, కానీ యూనివర్స్ మర్చిపోలేదు. ఇటీవల మీకు మళ్ళీ మళ్ళీ ఎవరో గుర్తుకొస్తున్నారా? ఏ కారణం లేకుండా అదే పేరు, అదే ముఖం, లేదా అదే స్వరం వినిపిస్తోందా? అతను మీ కలల్లో కనిపిస్తున్నాడా? లేదా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, విరిగిపోయినప్పుడు ఆ జ్ఞాపకం వచ్చి మీకు కొంచెం ఊరటనిస్తోందా? అయితే అర్థం చేసుకోండి, ఇది యాదృచ్ఛికం కాదు. ఇవి యూనివర్స్ యొక్క సంకేతాలు. అవి మీకు చెప్పాలనుకుంటున్నాయి, ఎవరో మిమ్మల్ని ఇప్పటికీ అంతే నిజాయితీతో అనుభవిస్తున్నారు, మునుపటిలాగానే. కానీ ఇప్పుడు తనను తాను ఆపుకుంటున్నారు. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకుంటారు ఆ దైవిక సంకేతాలు. అవి స్పష్టం చేస్తాయి, ఎవరో మీ హృదయంతో అనుబంధం కలిగి ఉన్నారు, కానీ నిశ్శబ్దంగా ఉన్నారు. ఎవరో మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, కానీ బహుశా పరిస్థితులు, భయం లేదా తన స్వంత పరిమితుల కారణంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే చాలాసార్లు మాటలు మౌనమవుతాయి, కానీ ఆత్మలు మాత్రం ఒకదాన్నొకటి గుర్తించుకుంటాయి. మరియు ఈరోజు మీరు ఆ గుర్తింపును పొందవచ్చు. ఇప్పుడు మొదలవుతుంది ఒక రహస్యమైన ప్రయాణం. అక్కడ ప్రతి సంకేతం, ప్రతి అనుభూతి మిమ్మల్ని ఆ దాచిన ప్రేమ వైపు తీసుకువెళ్తుంది. అది ఇప్పటికీ మీ ఆత్మకు దగ్గరగా ఉంది. కొన్నిసార్లు జీవితంలో అలాంటి క్షణాలు వస్తాయి. బయట అంతా శాంతంగా ఉంటుంది, కానీ లోపల ఏదో చాలా లోతుగా కదులుతోంది. ఏదో అదృశ్యమైన దారం మన ఆత్మను తాకుతోంది. మనం అర్థం చేసుకోలేం, ఈ అస్థిరత ఎందుకు, ఈ ఆకర్షణ ఎటు తీసుకువెళుతోంది. కానీ ఒక విషయం స్పష్టంగా ఉంటుంది, మనం ఒంటరిగా లేము. ఎవరో దూరంగా ఉండి కూడా చాలా దగ్గరగా ఉన్నారు. తను మన పేరు పలకడు, కానీ ప్రతి క్షణం మన ఉనికిని అనుభవిస్తున్నారు. మనల్ని చూస్తున్నారు, కానీ తనను తాను దాచుకుంటున్నారు. మరియు అప్పుడు యూనివర్స్ స్వయంగా మన లోపల గుసగుసలాడటం మొదలు పెడుతుంది. మీరు కూడా ఎప్పుడైనా అనుభవించుంటారు, మీ చుట్టూ ఉన్న శక్తి అకస్మాత్తుగా మారిపోతుంది. మీరు మునుపు వెళ్ళిన ఆ స్థలాలు అకస్మాత్తుగా గుర్తుకొస్తాయి. ఎవరో మీతో చెప్పిన మాటలు ఇప్పుడు ప్రతి పాటలో మారుమ్రోగుతాయి. అకస్మాత్తుగా మీకనిపిస్తుంది, ఎవరో మీ ప్రతి ఆలోచన, ప్రతి హృదయ స్పందనతో లోతుగా అనుబంధం కలిగి ఉన్నారు. కానీ దానికి పేరు లేదు, ముఖం లేదు, అయినా ఆ ఉనికి అనుభవమవుతుంది. యూనివర్స్ సంకేతాలు చాలా సున్నితమైనవి, కానీ ఆత్మ జాగృతమైనవాడు వాటిని అలక్ష్యం చేయలేడు. మీరు రోడ్డుపై నడుస్తుంటే ఏదో పాట మొదలవుతుంది. దాని ప్రతి పంక్తి మీ భావాలకు మాటలిస్తుంది. మీరు పుస్తకం చదువుతుంటే అందులో ఆ లైన్ కనిపిస్తుంది, అది నేరుగా హృదయంలోకి దిగుతుంది. మీరు ఏదో విషయంలో మునిగి ఉంటే అకస్మాత్తుగా ఒక సీతాకోక చిలుక, ఒక మేఘం ఆకారం, ఒక అకస్మాత్తు గాలి వీచు మిమ్మల్ని ఎవరో గుర్తు చేస్తారు. ఇవన్నీ సాధారణ విషయాలు కావు, ఇవి ఆత్మల మధ్య సంభాషణలు. మరియు మీరు వాటిని అనుభవిస్తుంటే అర్థం చేసుకోండి, ఎవరో మిమ్మల్ని అంతే తీవ్రతతో గుర్తు చేస్తున్నారు, కానీ చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఇది కేవలం ప్రశ్న కాదు, అతను మిమ్మల్ని కోరుకుంటున్నాడా అని. ప్రశ్న ఏమిటంటే, మీరు ఆ భావోద్వేగ సత్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? అది ఇప్పుడు ప్రతివైపు నుంచి మీ ఆత్మను తాకుతోందా? ఎందుకంటే ఎవరైనా మరొకరిని నిజమైన హృదయంతో కోరుకుంటే, కానీ చెప్పలేకపోతే, ఆ అణిచివేసిన భావన గాలిలో, కాలంలో, శక్తిలో మారిపోతుంది. మరియు అప్పుడు మీరు దాన్ని ప్రతి విషయంలో అనుభవించడం మొదలు పెడతారు. అది ఉదయాన్ని సూర్యకిరణమైనా లేదా రాత్రి నిశ్శబ్దమైనా. మీ మనసులో అకస్మాత్తుగా లేచే భావాలు కేవలం మీ ఊహలు కావు, అవి ఆ వ్యక్తి యొక్క దాచిన పిలుపులు. అవి హృదయంలో ఉప్పొంగుతాయి, కానీ పెదవుల వరకు రావు. అతను మిమ్మల్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా, మీ చిత్రాన్ని నిశ్శబ్దంగా చూసినప్పుడు, మీ సోషల్ మీడియా పోస్ట్పై ఆగి ముందుకు వెళ్ళినప్పుడు ఒక వైబ్రేషన్ వస్తుంది. అది నేరుగా మీ ఆత్మకు చేరుతుంది. అందుకే మీరు కొన్నిసార్లు ఏ కారణం లేకుండా అతని పేరు పలుకుతారు,
లేదా అతని కళ్ళ చిత్రం మీ కళ్ల ముందు వచ్చి నిలుస్తుంది. మనం తరచుగా ఆలోచిస్తాం, ఒకవేళ ప్రేమ ఉంటే అది ఎందుకు వ్యక్తపరచడు అని. కానీ మనం మర్చిపోతాం, కొన్ని భావాలు అంత లోతైనవి, వాటిని మాటల్లో బంధించడం సులభం కాదు. కొన్ని సంబంధాలు కాలం మించినవి. అక్కడ కేవలం అనుభవించడమే చాలు. అక్కడ ఆత్మలు కళ్లతో కాకుండా శక్తితో మాట్లాడతాయి. మరియు అలాంటి ఆత్మలు ఒకదాన్నొకటి దూరమైపోతే యూనివర్స్ వాటిని సంకేతాల ద్వారా మళ్లీ కలిపేందుకు ప్రయత్నిస్తుంది. ఈ సంకేతాలు కొన్నిసార్లు బాధాకరమైనవి, ఎందుకంటే మీరు ఆ బంధాన్ని అనుభవిస్తారు, కానీ మీ దగ్గర ఏమీ ఘనమైనది ఉండదు. కానీ ఈ అసంపూర్ణ అనుభూతుల్లోనే దాచిన సత్యం ఉంటుంది. ప్రేమ ఇప్పటికీ జీవించి ఉంది. ఎవరో మిమ్మల్ని ఇప్పటికీ మునుపటిలాగా అనుభవిస్తున్నారు, బహుశా అంతకంటే ఎక్కువ లోతుగా. కానీ ఇప్పుడు తనను తాను ఆపుకుంటున్నారు, భయం, పరిస్థితులు లేదా బహుశా స్వంత పోరాటం కారణంగా. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అతను మిమ్మల్ని ఎందుకు గుర్తు చేసుకుంటాడు అని కాదు. ప్రశ్న ఏమిటంటే, మీరు అతని నిశ్శబ్ద మోహాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఆ సంకేతాలను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? యూనివర్స్ మీ చుట్టూ చల్లుతోంది. ఎందుకంటే కొన్ని సంబంధాలు భాగ్యం కాదు, కానీ ఆత్మల ప్రమాణాలు. మరియు ఆత్మలు ఏదైనా వాగ్దానంతో బంధించబడితే సృష్టి వాటిని ఒకనాడు మళ్లీ కలిపే మార్గాన్ని సృష్టిస్తుంది. మరియు బహుశా ఈ వీడియో ఆ కలయికకు మొదలు. మీరు ఎప్పుడైనా అనుభవించారా? ఎవరో తన ఉనికిని దాచేస్తారు, కానీ అతని శక్తి ప్రతి చోటా ఉంటుంది. ఎవరో మీ జీవితం నుంచి వెళ్ళిపోయారు, కానీ అతని నీడ ఇప్పటికీ మీ కలల్లో, మీ ఆలోచనల్లో, మీ శ్వాసల్లో జీవించి ఉంది. అతను తను ఏమీ చెప్పడు, కానీ అతని ఆత్మ ప్రతి క్షణం మిమ్మల్ని పిలుస్తోంది. ఇదే ఆ స్థితి. అక్కడ ప్రేమ మాటలకు మొహతాజ్ కాదు, అది ఒక స్పందనగా మారుతుంది. అది హృదయ స్పందనల మధ్య దాచుకుని కూడా అంతా చెప్పేస్తుంది. కొన్నిసార్లు ప్రజలు దూరమవడు ఎందుకంటే వారు మిమ్మల్ని మరిచిపోయారు అని కాదు, కానీ వారు తమతో తాము పోరాడుతున్నారు. వారి కళ్లలో ఆ అసంపూర్ణమైన మెరుపు అది సాక్ష్యమిస్తుంది. వారి మనసు ఇప్పటికీ ఒకే ముఖాన్ని వెతుకుతోంది, మరియు ఆ ముఖం మీదే. అతను మిమ్మల్ని సోషల్ మీడియాలో నిశ్శబ్దంగా చూస్తాడు, మీ ప్రతి చిరునవ్వును పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు, కానీ తనను తాను ఆపుకుంటాడు. అతను మీ స్వరాన్ని మిస్ చేస్తాడు, కానీ ఏదో పాత గాయం నుంచి భయపడి ఏమీ మాట్లాడలేడు. అతని రూహు మిమ్మల్ని గుర్తు చేసుకుంటుంది, కానీ శరీరం మౌనాన్ని ధరించి నిలబడుతుంది. అలాంటి ప్రేమ చాలా తక్కువ మందికి లభిస్తుంది. అది శరీరంతో కాకుండా ఆత్మతో అనుబంధం కలిగి ఉంటుంది. ఇది ఆ ప్రేమ. అది పూర్తిగా వ్యక్తమవ్వకపోయినా దాని ప్రభావం కాలం మరియు దూరాన్ని చీల్చి కూడా అనుభవమవుతుంది. మీరు కూడా బహుశా అనుభవించి ఉంటారు. అకస్మాత్తుగా ఏదో రోజు హృదయం భారమవుతుంది, కళ్ళు ఏ కారణం లేకుండా నిండిపోతాయి, లేదా ఏదో పాత ధుని విని గుండెల్లో కలవరం మొదలవుతుంది. అది ఏ యాదృచ్ఛికం కాదు, అది ఆ వ్యక్తి ఆత్మ యొక్క తరంగం. అది ఇప్పటికీ మిమ్మల్ని అనుభవిస్తోంది, మీకు ఏదో చెప్పాలనుకుంటోంది, కానీ మౌనంగా ఉంది. వారి ఈ మౌనం ఒక అరుపు. అది ఎవరికీ వినిపించదు, కానీ మీ హృదయం ఆ స్వరాన్ని గుర్తించింది. ఎందుకంటే ఆత్మలు ఒకసారి కలిసిపోతే అవి మాటలు లేకుండానే సంభాషణ చేస్తాయి. వారి లోపల ఒక అస్థిరత ఉంది, ఒక తపన ఉంది. అది ప్రతిరోజు వారిని లోపలి నుంచి విరిచేస్తోంది. మరియు ఈ తపన కేవలం వారు మిమ్మల్ని కోరుకుంటున్నారు అని కాదు, కానీ మిమ్మల్ని వదిలేసి తమను తాము కోల్పోతున్నారు అని. కొన్నిసార్లు మీరు అకస్మాత్తుగా ఒంటరిగా అనిపిస్తుంది, బయట అంతా బాగానే ఉంటుంది. కొన్నిసార్లు మీ హృదయం వింతగా వణుకుతుంది, ఎవరో దూరం నుంచి మిమ్మల్ని పిలుస్తున్నట్టు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎవరో మీకు చాలా దగ్గరగా ఉన్నారు, కానీ మీరు అర్థం చేసుకోలేరు అది ఎవరు అని. ఇవే సంకేతాలు ఆ ఆత్మ యొక్కవి. అది ఇప్పటికీ మీతో అనుబంధం కలిగి ఉండి మిమ్మల్ని కోల్పోయి అసంపూర్ణమైపోయింది, మరియు కోరుకున్నా మీకు ఏమీ చెప్పలేకపోతోంది. ఇదే ఆ నిజమైన ప్రేమ యొక్క అత్యంత లోతైన నిర్వచనం. అక్కడ అంతా ముగిసినా అంతా మిగిలి ఉంటుంది. అక్కడ కాలం ముఖ్యం కాదు, దూరం కాదు, పరిస్థితులు కాదు, కేవలం ఒక అనుభూతి మిగిలి ఉంటుంది. ఎవరో ఎక్కడో మీ రూహును పిలుస్తున్నారు. మరియు ఈరోజు మీరు ఈ వీడియో చూస్తుంటే ఇది కూడా ఏ యాదృచ్ఛికం కాదు. ఇది ఆ పిలుపుకు సమాధానం. అది మీకు చేరుకుంది. ఎందుకంటే నిజమైన ప్రేమ ఎప్పుడూ చనిపోదు, అది కేవలం మౌనమవుతుంది. మరియు ఆ మౌనాల్లోనే దాని అతిపెద్ద సత్యం దాచి ఉంటుంది. మీరు మీ లోపలి విరిగిపోవడాన్ని అనుభవించినప్పుడు, మీ హృదయం ముక్కలుగా చెల్లాచెదురైనప్పుడు, అప్పుడు యూనివర్స్ నిశ్శబ్దంగా మీ చుట్టూ కొత్త నిర్మాణాన్ని మొదలుపెట్టింది. మీ పాపాల నుంచి పడిన ప్రతి కన్నీరు, అది మీ భవిష్యత్ ఆంగణంలో కొత్త విత్తనాన్ని నాటింది.
మరియు ఇప్పుడు ఆ విత్తనం మొక్కగా పుట్టడానికి సిద్ధంగా ఉంది. కానీ గుర్తుంచుకోండి, ఇది బాధ యొక్క మట్టిలో పెరిగిన మొక్క. ఒంటరితనం యొక్క అంధకారంలో శ్వాస తీసుకుంది మరియు ఆశ యొక్క కిరణంలో వికసించడానికి ధైర్యం సమకూరుస్తోంది. ఇదే ఆ సమయం. యూనివర్స్ మిమ్మల్ని మీ స్వంత చేతులతో రూపొందించడానికి సిద్ధం చేస్తోంది. మీరు వేడుబాటు చేసిన అన్ని భావాలతో మళ్లీ అనుబంధం చేస్తుంది. ఎందుకు? మీరు తెలుసుకోవాలి, నిజమైన కాంతి అంధకారం యొక్క గర్భం నుంచే జన్మిస్తుంది. ఇప్పుడు మీ అంతర్మనసు నెమ్మదిగా ఆ డివైన్ రిథంతో అనుబంధమవుతోంది. అక్కడ ప్రతి హృదయ స్పందన యూనివర్స్ యొక్క లయలో కలిసిపోతోంది. మరియు ఆ లయలో ఎక్కడో ఆ వ్యక్తి కూడా ఉన్నాడు. అతనీసారి మీ దగ్గరకు కేవలం ప్రేమతో కాకుండా మీ రూహ్ యొక్క పిలుపును వినడానికి వస్తున్నాడు. యూనివర్స్లో ప్రతి విషయానికి సమయం నిర్ణయించబడింది. ఇక్కడ ఏ భావన వ్యర్థం కాదు. మీరు నిశ్శబ్దంగా చేసిన ప్రతి ప్రార్థన, మీరు దాచిన ప్రతి మరియు ఇప్పటివరకు జీవించి ఉన్న ప్రతి ఆశ, అన్నీ ఈ డివైన్ ఎనర్జీ విన్నది మరియు ఇప్పుడు సమాధానం రాబోతోంది. ప్రియమైన స్నేహితులారో, ఈరోజు సందేశం నచ్చిందా అంటే వీడియోను లైక్ చేసి ఛానల్ను తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. హర్ హర్ మహాదేవ్.